గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సెకండ్ ఇయర్లో వాళ్ళది ఫోర్త్ సెమ్కి మెయిన్ ఫ్రీ పాత్, దీన్నే స్వేచ్ఛ పదమధ్యమం అంటారు. అంటే ఏంటంటే దీంట్లో స్వేచ్ఛ పదమధ్యమం అంటే ఏంటో చూసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకుంటే ఒక మాలిక్యూల్ అనేది రెండు వరుస కొలిజన్స్ అంటే రెండు వరుస అభిఘాతాలు జరిపినప్పుడు ఆ మాలిక్యూల్ ట్రావెల్ చేసిన యావరేజ్ డిస్టెన్స్ని ఏమంటారంటే స్వేచ్ఛ పదమధ్యమం అంటారు. అంటే ఒక మాలిక్యూల్ తీసుకుంటే అది కొలిజన్స్ చేస్తుంది. కొలిజన్ చేసినప్పుడు ఒక రెండు కొలిజన్స్ తీసుకుంటే ఆ రెండు కొలిజన్స్ అంటే రెండు వరుసగా జరిగింది. ఇప్పుడు ఒక కొలిజన్ జరిగింది, నెక్స్ట్ ఇంకో కొలిజన్ జరిగింది, ఇంకో మాలిక్యూల్ని ఢీకొంది. అలా రెండు కొలిజన్స్ జరిగినప్పుడు ఆ రెండు కొలిజన్స్లో వరుసగా జరిగిన రెండు కొలిజన్స్లో కూడా ఆ మాలిక్యూల్ ఎంత యావరేజ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుందో ఆ డిస్టెన్స్ని ఏమంటారంటే మీన్ ఫ్రీ పాత్ అంటారనమాట. ఓకే, దీన్ని ఈక్వేషన్ రూపంలో, సమీకరణ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక మాలిక్యూల్ తీసుకుంటాం. ఓన్లీ వన్ మాలిక్యూల్ తీసుకుని అంటే ఒక గ్యాస్ తీసుకుంటాం. ఒక సిలిండర్ అంటే స్తూపాకార పాత్రలో తీసుకుని దాంట్లో గ్యాస్ని తీసుకోవడం జరుగుతుంది. గ్యాస్ తీసుకున్నప్పుడు గ్యాస్లో ఉండే మాలిక్యూల్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మనం మీన్ ఫ్రీ పాత్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఓన్లీ వన్ మాలిక్యూల్ మాత్రమే ట్రావెల్ చేస్తుంది, మిగిలిన మాలిక్యూల్స్ అన్నీ కూడా రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి అని అనుకోండి. ఎస్జ్యూమ్ చేసుకోండి. ఫస్ట్ ఓన్లీ వన్ మాలిక్యూల్ మాత్రమే కొలిజన్స్ చేస్తుంది అని అనుకోండి. అంటే కొలిజన్స్ చేస్తుందంటే ఇది మాత్రమే మూవ్ అవుతుంది, మిగిలినవన్నీ కూడా రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి అనుకోండి ఫస్ట్. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక మాలిక్యూల్ తీసుకున్నాడు. ఆ మాలిక్యూల్ తీసుకుని ఆ మాలిక్యూల్స్ యొక్క సెంటర్స్ నుంచి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఇది ఎంత అనుకున్నాడంటే స్మాల్ డి డిస్టెన్స్ అనుకున్నాడు. ఒక టూ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు మాలిక్యూల్స్ యొక్క సెంటర్స్ ఉంటాయి కదా, ఆ సెంటర్స్ నుంచి ఉన్న డిస్టెన్స్ స్మాల్ డి అనుకుంటే, ఆ స్మాల్ డి అనుకున్నప్పుడు ఇది ఎంత అవుతుంది, దీని యొక్క డయామీటర్ కూడా ఎంత అవుతుంది అంటే అప్పుడు స్మాల్ డి అవుతుంది అన్నమాట. ఇది కూడా స్మాల్ డి అవుతుంది. ఎందుకంటే సెంటర్స్ నుంచి డి అనుకున్నామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అదే డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అది రేడియస్ కాబట్టి. సర్కిల్ అనేది మాలిక్యూల్ తీసుకున్నప్పుడు మాలిక్యూల్ అనేది ఒక స్పియర్ షేప్లో ఉంటుంది, గోళాకారంగా. వాటి యొక్క డయామీటర్స్ అనమాట. ఇది డయామీటర్ అవుతుంది స్మాల్ డి అని. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి మాలిక్యూల్స్ అనేవి? సిలిండర్లో ఉన్నాయి. ఆ సిలిండర్ యొక్క వ్యాసార్థం ఎంత వ్యాసం ఎంత అనుకున్నారంటే 2D అనుకున్నారనమాట. మనం తీసుకున్న సిలిండర్ యొక్క వ్యాసం 2D. దీంట్లో ఇవన్నీ కూడా మాలిక్యూల్స్ ఉంటాయి, ఇవన్నీ మాలిక్యూల్సే. ఇవన్నీ కూడా మాలిక్యూల్స్ రెస్ట్ పొజిషన్లో ఉంటాయి. ఓన్లీ వన్ మాలిక్యూల్ మాత్రమే ట్రావెల్గా ఉంది అని అనుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ తీసుకున్న ఒక మాలిక్యూల్ తీసుకున్నాం. ఆ మాలిక్యూల్ అనేది ఒక అణువు అనేది మిగిలిన ఒక రెండు అణువుల్ని ఢీకొంటుంది, అంటే రెండు వరుస కొలిజన్స్ చేస్తున్న రెండు కొలిజన్స్ కూడా ఎంత డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది అనుకోండి. ఆ మాలిక్యూల్ అనేది ఈ మాలిక్యూల్ని ఢీకొనవచ్చు, ఈ మాలిక్యూల్ని కూడా అభిఘాతం చెందించవచ్చు. అంటే రెండు వరుస అభిఘాతాలు జరపడానికి ఎంత డిస్టెన్స్ మనం తీసుకున్న మాలిక్యూల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దాన్ని మీన్ ఫ్రీ పాత్ అంటాం, స్వేచ్ఛ పదమధ్యమం. ఇప్పుడు ఏంటంటే మాలిక్యూల్ యొక్క వెలాసిటీ v అనుకుంటున్నాడు. మాలిక్యూల్ యొక్క వెలాసిటీ ఎంత? v. అంటే వెలాసిటీ v అయిందంటే అది ట్రావెల్ చేసిన సిలిండర్ డిస్టెన్సే దాని యొక్క వెలాసిటీ అవుతుంది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ అంటే స్మాల్ v అవుతుంది. విత్ టైం
అంటే డిస్టెన్స్ అంటే మనకి వెలాసిటీ ఈక్వల్ టు d/t కాబట్టి వెలాసిటీ ఈక్వల్ టు d/t అంటే వేగము ఈక్వల్ టు దూరము బై కాలం కాబట్టి డిస్టెన్స్ కావాలనుకోండి vt అవుతుంది. దీన్ని బట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండే దూరం అంటే ఎంత అవుతుంది, vt అవుతుంది అన్నమాట. ఇంకా మనం ఏం చేస్తున్నానంటే ఒక సర్కిల్ని ఊహించుకుంటున్నాను. ఆ సర్కిల్ ఏంటంటే కొలిజన్స్ మనం తీసుకున్న మాలిక్యూల్ అనేది ఈ సర్కిల్లో మాత్రమే అభిఘాతం చెందిస్తుంది అని అనుకుంటే, ఇప్పుడు మనం తీసుకున్న మాలిక్యూల్స్ యొక్క డయామీటర్ అంతా స్మాల్ d కాబట్టి అది ఏ విధంగా ఉంటుందంటే ఈ ఓన్లీ 2D ఇక్కడ 2D ఉంటుందన్నమాట. మనం ఒక వృత్తం తీసుకుంటే ఆ వృత్తంలో మాత్రమే ఆ మాలిక్యూల్స్ కొలిజన్ చేస్తుంది అని అనుకుంటే 2D డయామీటర్ కలిగిన ఒక సర్కిల్ని ఊహించుకున్నాడు. ఆ సర్కిల్లో మాత్రమే డయామీటర్ అప్పుడు ఆ సర్కిల్లో మాత్రమే కొలిజన్స్ చేస్తుంది అనమాట ఆ మాలిక్యూల్. ఏ విధంగా చేస్తుందంటే సిలిండర్ చూడండి ఒకసారి. ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఈ స్మాల్ d అంటే ఇది స్మాల్ d అవుతుంది, మొత్తానికి ఇది d అవుతుంది డయామీటర్. ఇది హాఫ్ d, మొత్తానికి d, ఇది d. మాలిక్యూల్స్ యొక్క డయామీటర్ ఎంత అనుకున్నాం, స్మాల్ d అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మాలిక్యూల్ మనం తీసుకున్న మాలిక్యూల్ ఇది అనుకుంటే రెండు మాలిక్యూల్స్ని d కొన్న ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసుకోవచ్చు అన్నమాట. ఈ స్మాల్ dలో సగం కలిపితే ఒక d అవుతుంది అన్నమాట. మధ్యలో ఉన్నది, ఈ మధ్యలో ఉన్న మాలిక్యూల్ అనేది కొలిజన్ చేసింది అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈ సర్కిల్ ఓన్లీ సర్కిల్లో మాత్రమే కొలిజన్ జరిపించే విధంగా ఊహించుకోవడం జరిగింది. ఆ సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత అవుతుంది అప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇది d అయింది, ఇదేమో d/2, ఇది d/2 ప్లస్ d/2 అంటే ఓన్లీ d అవుతుంది. అంటే d ప్లస్ d 2d అవుతుంది అనమాట. మనం తీసుకున్న సర్కిల్ దీంట్లో మాత్రమే కొలిజన్ చేస్తుంది. ఇప్పుడు మొత్తానికి తీసుకున్నప్పుడు స్తూపాకార పాత్ర తీసుకున్నాం కాబట్టి దాని యొక్క వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫైండ్ అవుట్ చేయండి. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అంటే మనకి స్తూపం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటంటే πr²h. π ఇంటూ r² అంటే ఇక్కడ r అంటే ఏంటి, డయామీటర్ యొక్క సగం అంటే మొత్తం స్తూపం యొక్క వ్యాసం ఎంత 2d కాబట్టి దాంట్లో సగమే 2d/2 అంటే 2 d అవుతుంది. t అనేది ఇక్కడ ఏమవుతుంది, రేడియస్ ఆఫ్ ది సిలిండర్ అవుతుంది. సిలిండర్ అంటే స్తూపం యొక్క వ్యాసార్థం అవుతుంది అనమాట d అనేది. అంటే πd²h. h అంటే హైట్ కావాలి, మన సిలిండర్ యొక్క హైట్ కావాలి. సిలిండర్ యొక్క హైట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేయడానికి ఎంత పాసిబిలిటీస్ ఉందంటే వెలాసిటీ అనమాట. వెలాసిటీని మనం హైట్ కింద తీసుకోవాలి. πd² వెలాసిటీ అంటే v, πd² v అవుతుంది అనమాట వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక యూనిట్ వాల్యూమ్కి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫైండ్ అవుట్ చేస్తే అది ఏమవుతుందంటే πd² v ఇంటూ n. మొత్తం టోటల్ మాలిక్యూల్స్ కావాలి, మొత్తం ఒక యూనిట్ వాల్యూమ్లో కావాలి. అది కావాలంటే πd² v ఇంటూ అంటే వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఇంటూ nతో మల్టిప్లై చేస్తే n అంటే ఏంటంటే ఇక్కడ వాల్యూమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఒక ప్రమాణ ఘనపరిమాణంలో ఉండే మాలిక్యూల్స్ అంటే అణువుల సంఖ్య స్మాల్ n అనేది, దాంతో మల్టిప్లై చేస్తే టోటల్గా మన సిలిండర్లో ఉన్న టోటల్ మాలిక్యూల్స్ యొక్క వాల్యూమ్ వచ్చేస్తుంది అనమాట.
మాలిక్యూల్స్ వాల్యూమ్ ఆఫ్ టోటల్ మాలిక్యూల్స్ అంటే nతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ n అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అనమాట. πd² Vn అవుతుంది. మనకి ఏంటంటే ఇప్పుడు మీన్ ఫ్రీ పాత్ కావాలి. మీన్ ఫ్రీ పాత్ అంటే యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్ బై ఏ మాలిక్యూల్ ఫర్ 2 కన్సిక్యూటివ్ కొలిజన్స్. 2 వరుస అభిఘాతాల మధ్య అణువు ప్రయాణించే దూరం ఏమవుతుందంటే స్వేచ్ఛాపథ మధ్యం అవుతుంది. అది ఫైండ్ అవుట్ చేయాలంటే మీన్ ఫ్రీ పాత్ ఈక్వల్ టు మనకి ఏంటంటే ఫార్ములా డిస్టెన్స్ అంటే మాలిక్యూల్ కవర్డ్ బై ఏ సెకండ్. ఒక సెకండ్లో మాలిక్యూల్ ఎంత దూరం కవర్ చేస్తుంది, ఎన్ని కొలిజన్స్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ ఏ సెకండ్. మీన్ ఫ్రీ పాత్ కావాలంటే మాలిక్యూల్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది ఒక సెకండ్లో, నెంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ ఏ సెకండ్, ఒక సెకండ్లో ఎన్ని కొలిజన్స్ జరుగుతుంది అది కావాలి. ఏంటంటే దీనికి ఫార్ములా దీని ప్రకారం మాలిక్యూల్ కవర్ చేసే డిస్టెన్స్ ఎంత సెకండ్కి, వెలాసిటీ ఎంతైతే అంతే డిస్టెన్స్, అది మనకి డిస్టెన్స్ కింద తీసుకోవచ్చు ఒక సెకండ్లో చేసి. నెంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ యూనిట్ ఒక సెకండ్ అంటే మనకి వచ్చింది ఇందాక వచ్చింది చూడండి πd² Vn అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చింది కదా, అదే మనకి నెంబర్ ఆఫ్ కొలిజన్స్ అవుతుంది టోటల్గా ఒక సెకండ్లో. అంటే వి క్యాన్సిల్ అయిపోతే మిగిలింది 1/πd²n. అంటే మీన్ ఫ్రీ పాత్ని దేంతో డినోట్ చేస్తున్నారంటే ఇక్కడ లాంబ్డాతో డినోట్ చేస్తున్నారు. అది 1/πd²n అవుతుంది అనమాట. మీన్ ఫ్రీ పాత్ అంటే స్వేచ్ఛాపథ మధ్యమం ఈక్వల్ టు లాంబ్డా ఈక్వల్ టు 1/πd²n అవుతుంది. ఇక్కడ n అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి mn ఈక్వల్ టు ρ అంటే సాంద్రత ఈక్వల్ టు ఏంటంటే మాస్ ఇంటూ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చింది ఏంటంటే సాంద్రత అనమాట. సాంద్రత అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ప్రమాణ ఘన పరిమాణంలో ఉండే అణువులు సంఖ్యను ఇంటూ ద్రవ్యరాశి, ఆ రెండింటి యొక్క లబ్ధం ఏమవుతుందంటే సాంద్రత అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుంది, n ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ρ/m అవుతుంది అనమాట. ρ/mని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా ఈక్వల్ టు 1/πd²n బదులు ఏం రాసుకోవచ్చు ρ/m. ఆ m పైకి రాసేసుకోండి ఇంకా, అంటే ఏమవుతుంది m/πd² అవుతుంది. అంటే లాంబ్డా ఈక్వల్ టు లాంబ్డా ఎలా ఉందంటే ఇక్కడ ప్రపోర్షనల్గా 1/ρకి ప్రపోర్షనల్గా ఉంది. అంటే m అనేది πd² అనేది ఏమవుతుంది కాన్స్టెంట్ అవుతుంది. ఇవన్నీ వాల్యూస్ కాన్స్టెంట్, ఓన్లీ సాంద్రతలో మాత్రమే మార్పు వస్తుంది అనమాట. అంటే లాంబ్డా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ, సాంద్రతకి విలోమానుపాతంలో ఉంటుందన్నమాట. విలోమానుపాతంలో ఉంటుందంటే ఇప్పుడు లాంబ్డా అనేది మీన్ ఫ్రీ పాత్ పెరగాలంటే ఖచ్చితంగా డెన్సిటీ అనేది తగ్గాలన్నమాట. ఇప్పుడు చూడండి మనకి డెన్సిటీ ఈక్వల్ ఏంటంటే డెన్సిటీ అనేది ఇక్కడ ప్రెజర్కి ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. టెంపరేచర్కి ఏమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. డెన్సిటీ అనేది ప్రెజర్కి, సాంద్రత అనేది పీడనానికి అనులోమానుపాతంలోను, ఉష్ణోగ్రతకేమో విలోమానుపాతంలో ఉంటుంది అన్నమాట. ఏంటది డెన్సిటీ. ఇప్పుడు డెన్సిటీ అనేది ఎలా ఉంది, మీన్ ఫ్రీ పాత్కి విలోమానుపాతంలో ఉంది కాబట్టి మీన్ ఫ్రీ పాత్ అనేది అంటే స్వేచ్ఛాపథ మధ్యమం అనేది ప్రెజర్కి ఎలా ఉంటుంది, ప్రెజర్కి ఏమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది.
అదే టెంపరేచర్ తీసుకుంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. ఇవి రెండు తీసుకుని రాసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ ఈక్వేషన్ ఉంది కదా, మనకి ఏమొచ్చింది, లాంబ్డా ఈక్వల్ టు m/πd² రో అవుతుంది. ఓకే, దీన్ని మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ మళ్ళీ ఇంకా మాడ్యూల్ చేసి ఇంకా మ్యాక్స్వెల్ ఏం చేశాడంటే ఈ ఈక్వేషన్ ఇంకా మార్పిడి చేశాడనమాట. లాంబ్డా ఈక్వల్ టు 1/√2 ఇంటూ πd² n కింద రాసుకున్నాడు అనమాట. దీన్ని ఇంక ఈ విధంగా మార్పు చేశారు, అంటే ఇక్కడ వరకు తీసుకున్నాడు అనమాట. 1/πd² n మనకి మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ ఇంకా మార్పిడి చేర్పులు చేసి 1/√2 ఇంటూ πd² n కింద మార్చాడు అనమాట. మెయిన్ థియరీ పార్ట్ అన్నప్పుడు ఈ విధంగా డెరైవ్ చేసి సరిపోతుంది. ఎక్కువ శాతం దీన్ని షార్ట్ ఆన్సర్కి ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇది మెయిన్ థియరీ పార్ట్. స్వేచ్ఛ పదమధ్యం ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి కాన్సెప్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫినామినా. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దీని మీదే షార్ట్ ఆన్సర్కి ఇస్తాడు. ఇది ట్రాన్స్పోర్ట్ ఫినామినా అంటే రవాణా దృగ్విషయం అంటారు. రవాణా దృగ్విషయం అంటారు.